హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తెలియదు. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో మరి ఇంకా ఏ టీమ్స్ ఎన్ని గెలిస్తే మరి ప్లే ఆఫ్స్కి వెళ్తారన్నది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఆల్మోస్ట్ అన్ని టీమ్స్ కూడా మరి సగం మ్యాచెస్ అయితే ఆడిల్లు. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఒకసారి లాస్ట్ సీజన్ యొక్క టేబుల్ ఒకసారి మీరు గమనిస్తే మొత్తం మీకు చాలా మంచిగా అర్థమవుతుంది. దీని గురించి మనం లాస్ట్ అయితే డిస్కస్ చేద్దాం. ఇక ఫస్ట్ టీం వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్. మరి ఢిల్లీ క్యాపిటల్స్ టేబుల్లో చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో అవుతుంది ప్రస్తుతానికి. 6 మ్యాచ్లో 5 గెలిచిళ్ళు, 1 తోడుపెళ్ళు, 10 పాయింట్లు అవుతున్నాయి వీళ్ళ దగ్గర. నెట్ రన్ రేట్ చూసుకున్నా కానీ +0.744 అవుతుంది. ఇక వీళ్ళకి కావాల్సిన మ్యాచెస్ వచ్చేసి వీళ్ళకి 3 మ్యాచ్లు అయితే కావాలి. 3 మ్యాచ్లు గెలిచిలనుకో వీళ్ళు 100% క్వాలిఫై అవ్వడానికి ఎక్కువగా మనకి ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇంకా వీళ్ళకి మిగిలిన మ్యాచెస్ వచ్చేసి 8 అవుతున్నాయి. ఆ 8లోకి వెళ్ళి 3 గెలిస్తే సరిపోతుంది వీళ్ళకి 100% క్వాలిఫై అవ్వడానికి. సో చాలా బెటర్ పొజిషన్లో అయితే కనబడుతుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఇక మరొక టీం వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మరి ఆర్సీబీ దగ్గర 8 పాయింట్లు అయితే ఉన్నాయి. నెట్ రన్ రేట్ చూసుకున్నా +0.672 అవుతుంది. టేబుల్లో థర్డ్ ప్లేస్లో ఉన్నారు ప్రస్తుతానికి. 6 మ్యాచ్లో 4 గెలిచిలు, 2 తోడుపెళ్ళు. ఇక వీళ్ళకి కూడా 8 మ్యాచ్లు అయితే మిగిలి ఉన్నాయి. ఆ 8లలో వీళ్ళు కనీసం ఒక 5 మ్యాచ్లు అయితే గెలిస్తే 100% వీళ్ళు ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై అవుతారు. 4 మ్యాచ్లు గెలిచినా కానీ వీళ్ళకైతే ఛాన్స్ అయితే హైగా మనకైతే కనబడుతుంది. ఇక వీళ్ళకి వచ్చేసి మరి హోమ్లో కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళకి మిగిలిన మ్యాచెస్లో దాదాపు 80% హోమ్లోనే ఉన్నాయి. సో మరి ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బట్ ఎనీవే ఓవరాల్గా చూసుకుంటే టీం మాత్రం చాలా డేంజరస్గా మనకైతే కనబడుతుంది. ఇక మరొక టీం వచ్చేసి పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ కూడా ప్రస్తుతం టేబుల్లో చూసుకుంటే 4th ప్లేస్లో అవుతుంది. 6 మ్యాచ్లో 4 గెలిచింది, 2 తోడిపోయింది. వీళ్ళ దగ్గర 8 పాయింట్స్ ఉన్నాయి. అండ్ నెట్ రన్ రేట్ చూసుకుంటే +0.172 అవుతుంది. సో పంజాబ్ కింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది మరి ప్లేయర్స్కి వెళ్ళడానికి. ఇంకా వీళ్ళకి 8 మ్యాచెస్ అయితే మిగిలి ఉన్నాయి. దాంట్లో 4 గెలిస్తే క్వాలిఫై అవుతారు, 5 గెలిస్తే వీళ్ళే క్వాలిఫై అవుతారు మిగతా టీమ్స్ పైన ఆధారపడకుండా. సో ఓవర్గా చూసుకుంటే పంజాబ్ కింగ్స్ కూడా మనది బెస్ట్ కంటెండర్ లెక్క మనకైతే కనబడుతుంది మరి ఈ సీజన్లో క్వాలిఫై అవ్వడానికి. ఇక మరొక టీం వచ్చేసి గుజరాత్ టైటన్స్. గుజరాత్ టైటన్స్ టేబుల్లో 2nd ప్లేస్లో అవుతుంది. 6 మ్యాచ్లో 4 గెలిచింది, 2 తోడిపోయింది. వీళ్ళ దగ్గర ప్రస్తుతం 8 పాయింట్లు అవుతున్నాయి. నెట్ రన్ రేట్ చూసుకుంటే +1.081. టేబుల్లో చూసుకుంటే మిగతా టీమ్స్తో పోలిస్తే మరి వీళ్ళ దగ్గరనే హైయెస్ట్ నెట్ రన్ రేట్ ఉందని చెప్పుకోవచ్చు, +1.081. చాలా బెటర్ పొజిషన్ ఉందని చెప్పుకోవచ్చు అక్కడ గుజరాత్ టైటన్స్. ఇక వీళ్ళకి 8 మ్యాచ్లు అయితే మిగిలి ఉన్నాయి. ఆ 8లలో 4 గెలవాలి. 4 గెలిస్తే ఛాన్స్ అయితే ఉంటుంది, 5 గెలిస్తే అఫీషియల్గా క్వాలిఫై అయితే అవుతారు. ఓవరాల్గా చూసుకుంటే టీం కూడా చాలా బెటర్గా మనకైతే కనబడుతుంది. ఇక మరొక టీం వచ్చేసి లక్నో సూపర్ జెయింట్స్. లక్నో సూపర్ జెయింట్స్ టేబుల్లో చూసుకుంటే 5th ప్లేస్లో అవుతుంది. వీళ్ళు ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిళ్ళు, 7లలో 4 గెలిచిళ్ళు, 3 తోడిపెళ్ళు. వీళ్ళ దగ్గర ప్రస్తుతం 8 పాయింట్లు అవుతున్నాయి. నెట్ రన్ రేట్ చూసుకుంటే +0.086 మాత్రం ఉంది. ఇక వీళ్ళకు ఇంకా 7 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఆ 7లలో 4 గెలవాలి, 4 గెలిస్తే ఛాన్స్ ఉంటుంది, 5 గెలిస్తే అఫీషియల్గా వీళ్ళైతే క్వాలిఫై అవుతారు. బట్ వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే టాప్ 3 పైన హెవీగా డిపెండ్ అవుతున్నారు. తర్వాత బ్యాటింగ్ లేదు. బట్ మిగతా బ్యాట్స్మెన్స్ గిట్ట ఫామ్కి వస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు కూడా క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక మరొక టీం వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్. కోల్కతా నైట్ రైడర్స్ టేబుల్లో 6th ప్లేస్లో అవుతుంది ప్రస్తుతానికి. వీళ్ళు ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిళ్ళు, 7లలో 3 గెలిచిళ్ళు, 4 తోడిపోయిళ్ళు. వీళ్ళ దగ్గర ప్రస్తుతం 6 పాయింట్లు అవుతున్నాయి. అండ్ నెట్ రన్ రేట్ చూసుకుంటే +0.547 అవుతుంది. ఇంకా వీళ్ళకి 7 మ్యాచ్లు అయితే మిగిలి ఉన్నాయి. మరి 7లలో ఖచ్చితంగా 5 మ్యాచ్లు గెలిస్తే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ 7లలో 6 గెలిస్తే అఫీషియల్గా క్వాలిఫై అవుతారు. కేకేఆర్ కూడా ఇంకా ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. వీళ్ళ దగ్గర కూడా మంచి ప్లేయర్స్ అయితే కనబడుతున్నారు. బ్యాటింగ్లో కూడా చాలా డేంజరస్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. బౌలింగ్లో కూడా మంచి బౌలర్స్ అయితే కనబడుతున్నారు. సో కాబట్టి కేకేఆర్ కూడా ఇప్పటి నుంచి గిట్ట మంచి రాణిస్తే వీళ్ళు కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ మనకు ఎక్కువగా ఉంటుంది.
బట్ ఎనీవే లాస్ట్ మ్యాచ్ చూసినాక వీళ్ళు ఎంత డిసప్పాయింట్ చేసిలో 111ని చేజ్ చేయలేక వీళ్ళు. ఇక నెంబర్ 7 టీం వచ్చేసి ముంబై ఇండియన్స్. టేబుల్లో 7th ప్లేస్లో అవుతుంది. ఇక వీళ్ళు ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిళ్ళు. సో దాంట్లో 3 గెలిచిలు, 4 ఓడిపోయారు. ఇక వీళ్ళ దగ్గర 6 పాయింట్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. నెట్ రన్ రేట్ చూసుకుంటే ప్లస్ 0.239 అవుతుంది. ఇక వీళ్ళు మొత్తం 7 మ్యాచ్ల్లో ఇంకా 5 గెలిస్తే వీళ్ళకి ఛాన్స్ అయితే ఉంటుంది. 6 గెలిస్తే అఫీషియల్గా క్వాలిఫై అవుతారు. సో మరి ముంబై దగ్గర చాలా డేంజరస్ టీం అవుతుంది. ఎనీవే ఏదైనా జరగచ్చు. ఇంకా గతంలో కూడా మనం చూసినాం సీరియల్గా 5 మ్యాచ్లు ఓడిపోయినా కానీ వీళ్ళైతే లాస్ట్లో వచ్చి కప్ అయితే కొట్టిర్రు. సో కాబట్టి ఇప్పుడు కూడా అదే జరిగే ఛాన్స్ కూడా మనకి 100% కనబడుతుంది. ఎందుకంటే టీం అంతా బాగుందని చెప్పుకోవచ్చు. ఓపెనర్స్ కానీ, మిడిల్ ఆర్డర్ కానీ, బ్యాట్స్మెన్స్ కానీ, బౌలర్స్ కానీ A to Z చిన్న మీకు మిస్టేక్ తీద్దామని వీళ్ళ దాంట్లో అయితే దొరకదు అది. సో అంత మంచిగా టీం అయితే సెట్ అయిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి గిట్ట వీళ్ళు మూమెంట్ అందుకుంటే మాత్రం వీళ్ళని ఆపుడు చాలా కష్టం అని చెప్పుకోవచ్చు ఏ టీంకైనా అని. ఇక మరొక టీం వచ్చేసి రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ టేబుల్లో 8th ప్లేస్లో అవుతుంది. 7 మ్యాచ్లు అయితే ఆడలు ఇప్పటి వరకు. దాంట్లో 2 గెలిచిలు, 5 మ్యాచ్లు అయితే ఓడిపోయారు. వీళ్ళ దగ్గర 4 పాయింట్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. అండ్ నెట్ రన్ రేట్ చూసుకుంటే -0.714 అవుతుంది. ఇక వీళ్ళకి కూడా కొంచెం కష్టమని చెప్పుకోవచ్చు. బట్ ఎనీవే ఏదైనా జరగచ్చు క్రికెట్లో. ఇంకా వీళ్ళకి 7 మ్యాచ్లు అయితే ఉంటాయి. 7 కనీసం 6 గెలవాలి. 6 గెలిస్తే ఛాన్స్ ఉంటుంది. 7 గెలిస్తే అఫీషియల్గా క్వాలిఫై అవుతారు. సో కాబట్టి మిగతా 7 మ్యాచెస్ అయితే వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఆ 7 ఒకటి ఓడిపోయినా కానీ నో ప్రాబ్లం. బట్ 7 గెలిస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక మరొక టీం వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్. SRH ఇప్పటి వరకు 7 మ్యాచ్లు అయితే ఆడింది. 7 2 గెలిచింది, 5 మ్యాచ్లు అయితే ఓడిపోయింది. ప్రస్తుతం SRH దగ్గర 4 పాయింట్లు అయితే ఉన్నాయి. టేబుల్లో 9th ప్లేస్లో అయితే ఉన్నారు. నెట్ రన్ రేట్ చూసుకుంటే -1.217 అవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే టీం మాత్రం చాలా డెడ్లీగా కనబడుతుంది. బౌలింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ చాలా మంచి ప్లేయర్స్ అయితే కనబడుతున్నారు. బట్ పర్ఫార్మెన్స్ అయితే మనకైతే కనబడతలేదు. కొంతమంది ఫామ్లో లేరు, కొంతమంది చాలా డిసప్పాయింట్ చేస్తున్నారు. బట్ ఎనీవే ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటికైనా చాలా బెటర్ టీమ్గా మనకైతే కనబడుతుంది. ఇంకా 7 మ్యాచ్లు అయితే ఉన్నాయి. 7 6 గెలిస్తే క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. 7 గెలిస్తే అఫీషియల్గా క్వాలిఫై అవుతారు. ఇక నెంబర్ 10 టీం వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్. సిఎస్కే ఇప్పటి వరకు 7 మ్యాచ్లు అయితే ఆడింది. 7 2 గెలిచింది, 5 మ్యాచ్లు అయితే ఓడిపోయింది. ప్రస్తుతం వీళ్ళ దగ్గర 4 పాయింట్లు అయితే ఉన్నాయి. నెట్ రన్ రేట్ చూసుకుంటే -1.276. ఇంకా వీళ్ళకి 7 మ్యాచ్లు మిగిలి అయితే ఉన్నాయి. ఆ 7 గెలిస్తే అఫీషియల్ క్వాలిఫై అవుతారు. లేదంటే 6 మ్యాచ్లు గెలిచినా ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఎక్కువ మార్జిన్తో గెలిస్తే బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర -1.276 అవుతుంది నెట్ రన్ రేటు. సో కాబట్టి ఇంకా ఛాన్స్ ఉంది. ఇంకేదైనా జరగచ్చు. కాబట్టి 7 మ్యాచ్ల్లో 6 గెలిస్తే ఛాన్స్ ఉంటుంది. 7 గెలిస్తే అఫీషియల్గా క్వాలిఫై అవుతారు. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే అన్ని టీంల సీనియర్ అయితే మనమైతే చూసినాం. మరి ఇప్పుడు ఎక్కువ ఛాన్స్ వచ్చేసి అక్కడ చూసుకుంటే ఆర్సీబీకి ఛాన్స్ ఉంది. ఇక తర్వాత చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఛాన్స్ ఉంది, గుజరాత్ టైటన్స్కి ఛాన్స్ ఉంది, అండ్ పంజాబ్ కింగ్స్కి అయితే ఛాన్స్ ఉంది. ఈ 4 టీంలకు అయితే చాలా హై ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. బట్ ఎనీవే ఏదైనా జరగచ్చు క్రికెట్లో. మిగతా టీమ్స్ కూడా టాప్లోకి వెళ్ళచ్చు. ఇప్పుడు టాప్లో ఉన్న టీమ్స్ బాటంకి రావచ్చు. ఇప్పుడు బాటంలో ఉన్న టీమ్స్ లాస్ట్ వరకు చూసుకుంటే టాప్కి వెళ్ళచ్చు. ఎందుకంటే ఇంకొక హాఫ్ టోర్నమెంట్ అయితే ఉంది కాబట్టి మరి ఏదైనా జరగచ్చు. ఒకసారి మీరు ఎగ్జాంపుల్గా లాస్ట్ సీజన్ టేబుల్ చూసుకుంటే అక్కడ మరి ఆర్సీబీ పొజిషన్ చూడండి. సగం మ్యాచెస్ అయిపోయిన తర్వాత 10th ప్లేస్లో అవుతుంది. 6 మ్యాచ్లో ఒకటే గెలిచింది, 5 అయితే ఓడిపోయింది. బట్ ఆర్సీబీ మరి ఏ విధంగా కంబ్యాక్ ఇచ్చిందో మన అందరూ తెలుసు. డైరెక్ట్గా మరి క్వాలిఫై అయింది. అక్కడ నెంబర్ 4కి అయితే వెళ్ళింది. అక్కడ మరి చూసుకుంటే 14 మ్యాచ్లో 7 గెలిచింది, 7 అయితే ఓడిపోయింది. సో ఆ విధంగా వీళ్ళైతే కంబ్యాక్ అయితే వేసిలని చెప్పుకోవచ్చు. సీరియల్గా సెకండ్ హాఫ్లో మ్యాచెస్ గెలుచుకుంటూ వచ్చి అక్కడ క్వాలిఫై అయిందని చెప్పుకోవచ్చు. సో ఈ సీజన్లో కూడా మరి SRHకి ఛాన్స్ ఉంది, సిఎస్కేకి ఛాన్స్ ఉంది, ముంబై ఇండియన్స్కి ఛాన్స్ ఉంది, ఇంకా రాజస్థాన్ రాయల్స్ కూడా ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వీళ్ళకైతే హాఫ్ టోర్నమెంట్ ఉంది కాబట్టి హాఫ్ టోర్నమెంట్లో డామినేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ కింద మెన్షన్. మరి ఏ టీమ్స్ క్వాలిఫై అవుతాయి అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి.